సిరీస్ కిచెన్కి స్వాగతం. ఈరోజు సిరీస్ కిచెన్లో చికెన్ వంకాయ కూర ఎలా తయారు చేయాలో చూద్దాం. 1/2 కిలో చికెన్ తీసుకుని శుభ్రంగా 2-3 సార్లు కడిగి ఇందులో ఒక 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ ఉప్పు, చిటికెడు పసుపు, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలిపి ఒక 1/2 గంట పాటు పక్కన పెట్టుకోండి. స్టవ్పై పాన్ పెట్టి 2 టీ స్పూన్ల ఆయిల్ వేసి ఆయిల్ని బాగా కాగనివ్వాలి. ఆయిల్ కాగిన తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయ 1, పచ్చిమిర్చి 2 కరివేపాకు రెమ్మలు, 1/2 టీ స్పూన్ ఉప్పు, చిటికెడు పసుపు వేసి బాగా కలిపి ఉల్లిపాయలు మగ్గే వరకు 5 నిమిషాల పాటు ఉంచండి. ఇప్పుడు ఒకసారి మూత తీసి ఉల్లిపాయలు మగ్గిన తర్వాత ఇందులో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలిపి పచ్చివాసన పోయే వరకు 1 నిమిషం పాటు ఉంచండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ స్మెల్ పోయిన తర్వాత మనం మ్యారినేట్ చేసి ఉంచుకున్న చికెన్ వేసుకొని ఇందులోనే కట్ చేసుకున్న వంకాయలు వేసి బాగా కలిపి మూత పెట్టుకుని ఒక 10 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. చికెన్లో ఉన్న వాటర్ మొత్తం పోయే వరకు మూత పెట్టుకుని ఒక 10 నిమిషాల పాటు ఉడకనివ్వండి. ఇప్పుడు ఒకసారి మూత తీసి చికెన్ 2 వైపులు ఉడికే విధంగా ఒకసారి బాగా కలుపుదాం. బాగా కలిపి మూత పెట్టుకుని ఒక 5 నిమిషాల పాటు ఉడకనివ్వండి. ఇప్పుడు చికెన్లో ఉన్న వాటర్ మొత్తం పోయిన తర్వాత ఇందులో 1 టీ స్పూన్ కారం, మీకు స్పైసీగా కావాలనుకుంటే కారం ఎక్కువ యాడ్ చేసుకోండి. 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, రుచికి తగినంత ఉప్పు వేసి ఇలాచీ 1 వేసి బాగా కలుపుకొని కారం స్మెల్ పోయే వరకు 1 నిమిషం పాటు ఉంచండి. కారం స్మెల్ పోయిన తర్వాత 1 కప్పు వాటర్ వేసి బాగా కలిపి మూత పెట్టుకుని ఒక 10 నిమిషాల పాటు ఉడకనివ్వండి. ఇప్పుడు ఒకసారి మూత తీసి కూర రెడీ అయింది కదా, ఇందులో కట్ చేసుకున్న కొత్తిమీర వేసి మూత పెట్టుకుని స్టవ్ ఆఫ్ చేసుకోండి. వంకాయ చికెన్ కూర రెడీ. దీన్ని ఒక బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుందాం. మరిన్ని వీడియోస్ కోసం సిరీస్ కిచెన్ని సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.